నా కూతురి బతుకు ఇలా చేసేవేంటి భగవంతుడా? ఎందుకు దాని జీవితంతో ఇలా ఆటలాడుకునేవాడితో జత కలిపావు? అది అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని ఆటపోట్లే, ప్రతి క్షణం పరీక్షలే. ఏం పాపం చేసింది స్వామి? అమ్మా ఊరుకో, ఎప్పుడు ఇదే ధ్యాసేనా? ఏమి, నీకు దాని విషయం తెలిసింది కదా, వెంటనే నాకెందుకు చెప్పలేదే? అక్క చెప్పొద్దని మాట తీసుకుందమ్మా. అది మాట తీసుకుంటే మాత్రం నువ్వు చెప్పొద్దా? అక్కమ్మా. హలో దేవకి, ఇక్కడ నీకంతా క్లియర్గా చెప్పలేకపోయా. ఆ సత్తుపండు చాట్ నుంచి వింటున్నాడని ఆగా. అమ్మ బాధపడుతుంది కదూ? అవునక్క. అందుకే ఫోన్ చేశా. ఆదిత్య గారు నాతో ఏం చెప్పారో చెప్తాను విను. ఈ వచ్చిన ఆవిడ డూప్లికేట్ మంజుల, నంబర్ 1 కేటు. ఆ విషయం అందరి ముందు ప్రూవ్ చేయడానికే ఈ మ్యారేజ్ డే ఫంక్షన్. అర్థమైందా? అర్థమైందక్క. ఈ విషయం అమ్మకి బాగా అర్థమయ్యేలాగా చెప్పు. అమ్మని ఏడవద్దని చెప్పు. ఫంక్షన్ నా మంచి కోరి చేస్తున్నారు అని కూడా చెప్పు. అదైపోగానే అన్ని సంతోషాలే అని చెప్పవే. లో చెప్తే బాగుంటుందక్క. ఫోన్లో అమ్మ అంత త్వరగా అర్థం చేసుకోదు. ఈ లోపు ఎవరైనా వింటే మరో విధంగా మారుతుందే. నువ్వే చెప్పు. సరే అక్క.